అల్లరి నరేష్ కొత్త తెలుగు సినిమా బచ్చలమల్లి నిన్న శుక్రవారం డిసెంబర్ 20న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ముందుగా ఆన్లైన్లో చూసుకుంటే ఒక 5,000 టికెట్లు అయితే ఆన్లైన్లో కనపడ్డాయి ఈ సినిమాకు బుకింగ్. ఇక ఆఫ్లైన్ కూడా పర్లేదు, బాగానే ఉన్నింది. మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొదటి రోజు 60 లక్షల గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక కర్ణాటక నుంచి 10 లక్షల గ్రాస్ వచ్చింది, ఓవర్సీస్ నుంచి మరో 10 లక్షల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు బచ్చలమల్లి 80 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 లక్షలు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 5 కోట్లకు అమ్మారు. 5 కోట్లలో 40 లక్షలు వెనక్కి వచ్చాయి మొదటి రోజు. మరో 4,60,00,000 వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 4,60,00,000 వెనక్కి రావాలంటే మరో 9 కోట్లు గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో మరి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. పోటీలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇంగ్లీష్ నుంచి ముఫాసా ఉంది, తమిళ్ నుంచి విడుదల ఉంది, కన్నడ నుంచి యూఐ ఉంది. ఆల్రెడీ పుష్ప వీరవిహారం నడుస్తూనే ఉంది. మరి చూడాలి, మరి అల్లరి నరేష్ ఈ సినిమాతో హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. సినిమా రివ్యూస్ అయితే కొద్దిగా మిక్స్డ్గా వచ్చాయి. నేను ఇంకా సినిమా చూడలేదు, ఈరోజు రేపు చూస్తాను. మరి చెప్పలేం మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి. అది మన అల్లరి నరేష్ కొత్త తెలుగు సినిమా బచ్చలమల్లి. రిలీజ్ అయిన మొదటి రోజు 80 లక్షల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 లక్షలు. సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 5 కోట్లలో 40 లక్షలు వెనక్కి వచ్చే మొదటి రోజు. మరో 4,60,00,000 వెనక్కి రావాలి హిట్ అవ్వడానికి సినిమా. అంటే మరో 9 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టంగానే కనబడుతుంది. చూద్దాం. ఓకే, బాయ్.